అని అంటే వీళ్ళు అవుతున్నారు. బట్ కొంతమందికి కమ్యూనికేషన్ లేకనే బ్యాక్ అవుతున్నారు. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఇలాంటి స్కూళ్ళలో వేయడం వల్ల మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్కూల్ గురించి గొప్పగా చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకు స్టడీస్ రాదు అని అనుకోవద్దు. ప్రతి విషయంలో ఖచ్చితంగా పిల్లలు ఏదో ఒక విషయంలో అయితే ఉంటారు. అంటే వాడికి మీరు మార్క్స్ చూస్తున్నారంటే మార్క్స్ కాదు చూడాల్సింది వాళ్ళ టాలెంట్ ఏంటో టీచర్స్గా మాకు తెలుసు. మీరు ఒకరోజు కూర్చుంటే మీ పిల్లవాడు ఎంత చదువుతాడు, ఎంత రాస్తాడు, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాడు, వాడు ఏ లెవెల్లో ఉన్నాడు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసిన ఇద్దరు పిల్లలు ఉన్నారండి, అక్షయ అంటే స్వస్తికి. వీళ్ళకి నేను టీచ్ చేశాను. నిజంగా చెప్తున్నాను, అక్షయ స్వస్తికి వాళ్ళకి ఏంటంటే క్లాస్లోనే గ్రాఫ్ చేస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మనసే ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాసేపు అయితే ఎలా ఉంటామో మనకే తెలీదు. మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ ఈవినింగ్ ఉండలేదండి ఎనర్జీ, ఎప్పుడు ఒకలాగా ఉండదు. అట్లాంటి పిల్లలు కూడా ఇప్పుడు ట్యూషన్కి పంపిస్తున్నాం కదా, స్కూల్కి పంపిస్తున్నాం కదా, వేలకు వేలు పెడుతున్నాం కదా, మా బాబుకి స్టడీస్ రావట్లేదు, అది కాదండి. అక్కడ ఏంటంటే వాళ్ళ అటెన్షన్ని గ్రాస్ప్ చేసుకోవాలంటే మేమేం దేవుళ్ళం కాదు కదా. నేనని కాదండి, ఎవరైనా టీచర్స్ వాళ్ళ అటెన్షన్ గ్రాస్ప్ చేయాలంటే ప్రతి ఒక్క టీచర్కి టైం పడుతుంది. మన ప్యాంపర్ చేస్తేనా, మన బెదిరిస్తేనా అది ఎలా జరుగుతుందనో తెలియదు. ఒక్కసారి ఏం చేస్తామంటే ప్యాంపర్ చేస్తాం, వినరు. తర్వాత ఖచ్చితంగా బెదిరియాల్సి వస్తుంది. బెదిరించినప్పుడు కూడా వాడు వినడు. తర్వాత ఒక దెబ్బేసి ఎన్ని డేస్ అయినా దెబ్బేసి ఒక దెబ్బ వేస్తే ఒకరిని వేస్తే క్లాస్ మొత్తం సెట్ అవుతుందండి. అలా అందరినీ కొట్టలేము. ఇంకొకటి ఏంటంటే స్టడీస్ ప్రతి ఒక్క పేరెంట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఒక రోజు మీరు కూర్చుంటే వాడు ఎంత చదువుతున్నాడు, నెక్స్ట్ డే మీకు కూర్చోవాలనిపించేది ఏంటి వీడు చదవలేదు కదా, నేను కూర్చోను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నా బిజీ షెడ్యూల్లో నేను ఉన్నాను, నేను ఫీజు పే చేస్తున్నాను, ఇలా థింక్ చేయకుండా ఒక రోజు నాకు నిజంగా నా బాబు విషయంలో నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్టార్టింగ్లో నా బిజీ షెడ్యూల్లో నేను మా బాబుని పట్టించుకోలేదండి. నిజంగా నేను పట్టించుకోకపోవడం వల్లనే, నా మిస్టేక్ వల్లనే నా బాబు ఈ పొజిషన్లో ఉన్నాడు. ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనప్పుడు ఏంటంటే మనం చదువుకున్నప్పుడు మన సొంతంగా మనమే చదువుకున్నామండి. ఎవ్వరు మనకు హెల్ప్ చేయలేదు, ఎందుకంటే మనకు ఆరాటం ఉండేది, టీచర్స్ భయం ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పిల్లవాడిని ఎవ్వరు ఇప్పుడు ట్యూషన్ సారే సపోర్ట్ తీసుకుందాం. ట్యూషన్ సార్ ఎప్పుడైనా కొడితేనే నేను ఫోన్ మమ్మీ కొడుతుండు మమ్మీ సార్ అని చెప్తాడు నా బాబు. సార్ బాగా కొట్టకండి సార్, చూసి కొట్టండి సార్ అని ఒకరోజు ఫోన్ చేస్తాను. తర్వాత మనం ఆ మాట చెప్పేసరికి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ముందే చెప్పేసరికి ఏమైందంటే టీచర్ అన్న భయం ఉండదండి. ఏదన్నా ఉంటే పిల్లవాడు వెనకలే మాట్లాడాలి, పేరెంటే కానీ టీచరే కానీ. పిల్లవాళ్ళ ముందు మాట్లాడితే అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు అదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు, లీనియన్స్ అయిపోతుంది అక్కడ. అండ్ నేను చెప్పిన ఇద్దరు పిల్లలు చాలా బాగా చదువుతారండి. నిజంగా అక్షయ్ అండ్ స్వస్తికి చాలా బాగా చదువుతారు. క్లాస్లోనే ఆల్మోస్ట్ వాళ్ళకి 80% వస్తుంది. నేను ఎప్పుడు ఏం చెప్పేదంటే పేరెంట్కి, సార్ ఇంటికి వెళ్ళినాక కొంచెం చూసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదివించండి, ఎంతవరకు వస్తుందో తెలుస్తుంది. అండ్ మనం ఏజ్ పెరిగిన కొద్దీ పిల్లలకు యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు బయటకు ఈవినింగ్ వస్తారండి పిల్లలు, ఈవినింగ్ పోతారు, ఫ్రెండ్స్తో సాహసం చేస్తారు. సాహసం చేసినప్పుడు వాళ్ళు వీళ్ళలాగా మారచ్చు, వీళ్ళు వాళ్ళలాగా మారచ్చు, చెప్పలేము ఎవరు ఎట్లా ఉంటారో చెప్పలేదు. సో ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఒకేలాగా చదవాలని రూల్ ఏం లేదు. పిల్లలకు రీడింగ్ వచ్చు, రైటింగ్ వచ్చు. ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివిన పిల్లలు తర్వాత ఇంటర్ నుంచి మారుతారండి. వాళ్ళు ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నా క్లాస్లో ఈవెన్ నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి నేను నా స్కూల్ ఫస్ట్ వచ్చానండి. ఇప్పుడు నేను ఒక టీచర్ని, అంటే నా ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను టీచింగ్. నా ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. అంటే మనకి నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఎన్ని కోరికలు కోరుకుంటామో తెలియదు, కానీ దేవుడు లేనప్పుడే ఫోటో ముందే మనం ఎన్ని కోరికలు కోరుకుంటున్నాం. నిజంగా ఒక టీచర్ అన్ని చేయాలని ఏం లేదు. ఉన్నారు ట్యూషన్కి పంపిస్తున్నారు, సార్ నిజంగా చదువు రావట్లేదు మేము పంపిస్తున్నాము బాబుని అంటే అది కాదండి. నిజంగా సార్ చాలా కష్టపడుతున్నాడు. నిజంగా మార్నింగ్ కాలర్ చేయడం కానీ, వేకప్ కాల్ సార్ చెప్పినట్టు వేకప్ కాల్ చేయడం కానీ, ఏ ట్యూషన్లో ఇది ఉండదు. ఇట్లాంటి మీటింగ్స్ ఏ ట్యూషన్లో ఉండవు. అంటే నేను సార్కి ఏదో సపోర్ట్ మాట్లాడుతున్నాను కాదు, నేను ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతుంది ఏంటంటే నేను మా బాబు ట్యూషన్ నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు ట్యూషన్ ప్రిఫర్ చేయనండి. ఏంటంటే గుంపులో గోవిందలా కూర్చోబెట్టుకుంటారు, ట్యూషన్ ఎందుకు పంపించాలి, మనీ తీసుకుంటారు, టైం వేస్ట్, హోంవర్క్ చేపించుకుంటారు, పంపించుకుంటారు. స్కూల్లో కూడా చాలా మంది అడుగుతారు మనం ట్యూషన్ చెప్తారా మీరు అని. లేదండి ట్యూషన్ చెప్పాం మేము. యాక్చువల్గా ఏంటంటే ట్యూషన్ పంపిస్తే ఏముందండి ₹80 received on PhonePe. అనుకోవచ్చు నా బాబు విషయంలో.
ఇప్పుడు కూడా అంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవసరమా పంపించాలా ఇంత డబ్బులు పెట్టి అని అనిపిస్తుంది. నిజంగా బయటతో పోల్చుకుంటే తక్కువనే అమౌంట్ అయితే. బయట చాలా నిజంగా ఒక్కో సబ్జెక్ట్కి ఎంత తీసుకుంటున్నారో తెలుసండి ఫీజ్. మామూలుగా సబ్జెక్ట్ వైజ్ హై స్కూల్లో చాలా తీసుకుంటారు, హోమ్ ట్యూషన్స్ కానీ ఎక్కడ కానీ. అంటే మనకు మన వెనుకబడి మనం అంటే మధ్యతరగతి మనుషులమండి, మనకు అందుబాటులో చాలా బాగుంది నిజంగా. సార్కి వెనకాల సపోర్ట్ ఉందో లేదో నాకు తెలియదు, నాకు తెలిసి లేదనే అనుకుంటున్నా. మనకి ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి మనం ఇంత సపోర్ట్ ఉంటేనే మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. సార్కి ఏ సపోర్ట్ లేకుండా సార్ ముందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము. అంటే నేను చాలా స్టేటస్ ఫాలో అవుతాను సార్ది. ఫౌండేషన్ తరఫున చాలా వెళ్ళడం సార్ చేస్తున్నారు. నిజంగా మీ దృఢ సంకల్పం చాలా గొప్పది. కానీ మీ తరఫున అంటే మీకు దేవుడు నిజంగా ఆరోగ్యాన్ని మీకు ఆ సపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలతో కూర్చోండి, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అండ్ ఎప్పుడు వాళ్ళ ముందు మీకు చదువు రాదు నా కొడుకు చదవడు అంటే నేను చెప్తున్నాను మీకు. నేను కూడా చేసే మిస్టేక్ ఏంటంటే నేను అంటాను మా బాబు ఏం చదవరు ప్రీతం, స్కూల్లో ప్రతి ఒక్క టీచర్స్ పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, వాళ్ళందరికీ ప్రైజ్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, గోల్డ్ మెడల్ వస్తుంది, ప్రీతం వాళ్ళందరూ 8లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని. నేను నిజంగా నన్ను చిరాకు పడతానండి నా బాబు మీద ఎప్పటికీ. ఇప్పుడు కూడా ఈవెన్ నిన్న కూడా ఇంకా ఇప్పటి వరకు నేను పడుతూనే ఉన్నాను. నేను అనుకుంటాను నా బాబుతో ఎప్పుడైనా నా పిల్లలతో హ్యాపీగా ఉండాలి. కానీ అంటే మనకున్న షెడ్యూల్లో ఏదైనా కావచ్చు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. కానీ ఆ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అంటే 4 మాటలు పిల్లలతో హ్యాపీగా మాట్లాడితే బాగుంటుంది. మన వర్క్ షెడ్యూల్లో మన బిజీ షెడ్యూల్లో చాలా బిజీగా ఉంటున్నాము. అందరికీ ఉన్నాయండి ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద జాబర్సే అంటే ఈవెన్ కలెక్టరే కానీ ఇంకెవరే కానీ, కలెక్టర్ అయినంత మాత్రాన కలెక్టర్ కొడుకు కానీ, పోలీస్ అయినంత మాత్రాన పోలీస్ పిల్లలు కానీ బాగా చదువుతారు అనుకోవద్దు. పండిత పుత్ర పరమశ ఉంటారంటారు. నిజంగా కొంతమంది టీచర్ల పిల్లలు నాకు తెలిసిన వాళ్ళు టీచర్స్ చాలా టాలెంట్ ఉంటుందండి. ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకి చెప్పుకుందామంటే అంత సరిపోదు శక్తి, అక్కడ చెప్పొస్తాం కదండి, అట్లా అయిపోతుంది. సో మీ పిల్లల్ని కూడా అంటే మీరు ఏదో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, కనీసం రోజు ఏంటంటే మీ పిల్లలతో కొంచెం టైం కేటాయించండి. మీ పిల్లలు ఏంటి అని తెలుసుకున్న పిల్లలు చదవరు అయితే అనకండి, ప్రతి ఒక్క పిల్లలు చదువుతారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పుషప్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఎక్కడ ఉందండి? ఇవాళ రేపు మంచి చదువు స్కూల్కి పంపిస్తున్నాం, అన్ని స్కూళ్ళలో కొన్ని చదువు మోటివేషన్ క్లాసెస్ ఉండవు. ఇక్కడ ఉంది మోటివేషన్ క్లాస్. నేను సార్కి ఒకటే చెప్పాను, సార్ మోటివేషన్ క్లాస్ ఇవ్వండి సార్ నా బాబుకి, కొంచెం మీరు చెప్తే వింటారేమో. 10 మందిలో అందరూ చెప్తే అన్ని వినరండి. ఇప్పుడు మా అమ్మ చెప్తే నేను ప్రభావితం కావేనేమో, కానీ ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తుంది నాకు, మా నాన్న చెప్తే నేను వినండి, ఇంకేమైనా ఫ్రెండ్స్ చెప్తే వింటాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరూ అన్నీ చెప్తే వినరు. నా ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలకి మనం 10 సార్లు చెప్తూనే ఉండండి, వాళ్ళు ఎప్పటికీ చెప్తూనే ఉండండి. మాతుండొచ్చు, వీడు వినడు కదా అని మానేస్తే ఎప్పటికీ వినడు. నా మాట ఏంటంటే ఒక్కసారి రోజు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, అప్పుడు మీ పిల్లలు ఏంటో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.